తెలుగు నేల మీద ఎందరో నటులు వచ్చారు, ఎందరో నాయకులు వచ్చారు. కానీ తెలుగువాడు అనే పదానికి నిలువెత్తు రూపంగా మారిన వ్యక్తి ఒక్కడే. ఆయనే నందమూరి తారక రామారావు. మనం దేవుణ్ణి చూడలేదు, కానీ వెండి తెరపై శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా ఆయనను చూసి ఆయనే దేవుడిని నమ్మి ఇంట్లో ఫోటోలు పెట్టుకుని దండం పెట్టుకున్నాం. ఆయన నవ్వితే తెలుగు సినిమా మురిసిపోయింది. ఆయన గర్జిస్తే తెలుగు వారి ఆత్మగౌరవం మేల్కొంది. ఈరోజు మే 28 ఆ యుగ పురుషుడి జయంతి. నా భూతో నా భవిష్యతి అన్నట్టుగా సాగిన ఒక మహోజ్వల చరిత్రను, ఆ ప్రజానాయకుడి ప్రస్థానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంది. కృష్ణా జిల్లా నిమ్మకూరు అనే ఒక చిన్న గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు రామారావు గారు. సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఉద్యోగం వచ్చినా అందులో ఇమళ్లేక నటనపై ఉన్న మక్కువతో మద్రాస్ రైలెక్కిన ఆ యువకుడు రాబోయే రోజుల్లో తెలుగు చలనచిత్ర రంగాన్ని ఏలబోతున్నాడని అప్పుడు ఎవ్వరూ కూడా ఊహించలేదు. మన దేశం సినిమాలో ఒక చిన్న పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో మొదలైన ప్రయాణం పాతాళ భైరవితో సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాముడైనా, కృష్ణుడైనా ఆయనే, రావణాసురుడైనా, దుర్యోధనుడైనా ఆయనే, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అయినా ఆయనే. నవరసాలను తన నటనతో పండించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రకం, ఇలా జోనర్ ఏదైనా సరే ఇందులో ఎన్టీఆర్ కనిపిస్తే ఆ పాత్రకు ప్రాణం వచ్చేసేది. డైలాగ్ డెలివరీలో ఆయన బేస్ వాయిస్, ఆ స్పష్టమైన తెలుగు ఉచ్చారణ వింటుంటే ఇప్పటికీ ఒళ్ళు గగుర్పుడుస్తుంది. ఏమంటివి జాతినకు మన సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? సినిమాల్లో తిరుగులేని మహారాజుగా వెలుగుతున్న తరుణంలో 60 ఏళ్ల వయసులో ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు మద్రాసీయులుగా పిలువబడుతూ ఢిల్లీ పాలకుల చేతిలో ఆత్మగౌరవాన్ని కోల్పోతున్న తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆయన. తెలుగు వారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఆయన రోడ్డెక్కారు. చైతన్య రథం అనే ఒక పాత వ్యాన్ను సిద్ధం చేసుకుని గడ్డం పెంచి కాషాయ వస్త్రాలు ధరించి ఎండనక వాననక ఆంధ్రదేశాన్ని చుట్టేశారు. హాలీవుడ్ రేంజ్ గ్లామర్ ఉన్న ఒక సూపర్ స్టార్ రోడ్డు పక్కన స్నానం చేస్తూ ప్రజలతో కలిసి తింటూ వారి కష్టాలు వింటుంటే జనం నీరాజనాలు పట్టారు. కేవలం 9 నెలలు, అవును, పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే ఢిల్లీ సుల్తానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. అది ఎన్టీఆర్ అనే 3 అక్షరాలకున్న పవర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు తెలుగు సమాజాన్నే మార్చేశాయి. పేదవాడి ఆకలి తెలిసిన వ్యక్తి కాబట్టే 2 రూపాయలకే కిలో బియ్యం పథకం తెచ్చారు. సమాజంలో సగభాగమైన మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన సంఘ సంస్కర్త ఆయన. పేద పిల్లల కోసం గురుకుల పాఠశాలలు, జనతా వస్త్రాలు, పక్కా గృహాల నిర్మాణం, ఇలా ఆయన చేసిన ప్రతి ఆలోచన వెనక పేదవాడి చిరునవ్వే లక్ష్యంగా ఉండేది. ఆయన పరిపాలనలో ఎన్నో సవాళ్లు, మరెన్నో ఆటుపోట్లు, కానీ ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పుడూ మారలేదు. ఆయన ఎప్పటికీ అన్నగారు. 1996 జనవరి 18న ఆ మహా మనిషి భౌతికంగా మనకు దూరమయ్యాడు. కానీ తెలుగు భాష ఉన్నంత వరకు, తెలుగు సినిమా బ్రతికున్నంత వరకు, తెలుగు జాతి గర్వంగా తలెత్తుకొని తిరిగేంత వరకు ఎన్టీఆర్ అమరుడే.